అయినా ఆవిడ తరపున వచ్చి మీరు మా అమ్మానాలతో గొడవ పడతామేంటి? నీకేం పని? ఒక ఫుట్పాత్ కాడొచ్చి ఇలాంటి మాటలు అంటుంటే ఈయన గారికి ఏ ఫీలింగ్స్ లేదు. వాడు అవమానించింది నన్ను, మాటలు పడింది నేను. నాకు లేని బాధ నీకు అనవసరం. ఆ రాజా గారు నాకు నాన్న. చెప్పు. మమ్మల్ని ఎంత బాగా చూసుకుందో తెలుసా బాబాయ్? ఎన్నిసార్లు మేము ఆకలితో బాధపడుతుంటే అన్నం పెట్టిందో, ఎన్నిసార్లు మాకు ఖర్చులకు డబ్బులిచ్చిందో. అలాంటి మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించి పంపించేశాడు బాబాయ్. ఇదంతా ఆ భార్గవి ఆడించే నాటకం బాబాయ్. వీడు ఎక్కడ చేజారిపోతాడో అని ఆ అమ్మానాలను తీసుకొచ్చి పెట్టింది. మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు బాబాయ్. అది చిన్న తప్పు కూడా కాదు పండు. అదంతా ఆ భార్గవి చేసే మాయ. దాని మాయలో పడితే ఎవరూ అంత తేలిగ్గా బయటపడలేరు. ఎవరిదాకా ఎందుకు, నేను కూడా ఆ భార్గవి బాధితున్నే పండు. మీరు కూడానా? దానివల్ల నా ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాను. చివరకు నా కన్న తండ్రిని చంపి జైలుకు పోవాల్సి వచ్చింది. అవునా? మరి మాకు చెప్పనే లేదు. నీకు చెప్పిన అర్థం కాదు పండు. చూసావుగా, నువ్వు చెప్తేనే చిన్న నమ్మలేదు. అలాంటిది నేను చెప్తే నమ్ముతాడా చెప్పు? ఆ భార్గవి తన పంతం నెరవేర్చుకోవడం కోసం ఎంత పనికైనా సిద్ధపడుతుంది. మాటలతో మనుషుల్ని మాయ చేయడంలో ఆ భార్గవికి విపరీతమైన టాలెంట్ ఉంది. ఇది మాత్రం నిజం బాబాయ్. నేను ఎంత చెప్పినా చిన్నాకి ఎక్కటం లేదు. భార్గవ్ అంటే వాడి దృష్టిలో దేవత. ఎక్కడి దాకా ఎందుకు బాబాయ్? తను ప్రేమించిన అమ్మాయిని ఆ భార్గవి తన కొడుకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటే చివరికి అది కూడా నమ్మట్లేదు బాబాయ్. వాడు నమ్మలేడు పండు. అందుకే బాబాయ్ నాకు చిరాకు వస్తుంది. నేను కూడా ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. అంత పని చేయకు పండు. అదేంటి బాబాయ్? నువ్వు కూడా వచ్చేస్తే చిన్నాని కాపాడేది ఎవర్రా పండు? చిన్న అమాయకుడు, మంచి మనిషి. మొండితనం వల్ల మన మాట వింటం లేదు. నువ్వు కూడా లేకపోతే అటు భార్గవి, ఇటు అమ్మా నాన్నలుగా వచ్చిన వీళ్ళు అందరూ కలిసి వాడిని పిచ్చోని చేయరా? ఆలోచించు. నిజమే బాబాయ్, కానీ పర్వాలేదులే పండు. ఎంతైనా వాడు మన చిన్నానే కదా. ఒక మాట అన్నా ఏం కాదులే. వాడు కాస్త కూస్తో నీ మాటే వింటాడు. నువ్వు అక్కడే ఉండి చిన్నాని కాపాడాలి పండు. గుర్తుపెట్టుకో. సరే బాబాయ్. ఏంటను నువ్వు చెప్తుంది నిజమా? అవును వసు, చిన్న అన్నయ్యని చివరకు వాళ్ళు ఏం చేస్తారో అని భయంగా ఉంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాడు. ఇంటికొచ్చి మా డాడీ మీదనే గొడవ పడి షర్టు పట్టుకున్నాడంటే పరిస్థితి ఎలా ఉండుంటుందో ఒక్కసారి ఆలోచించు. మొన్నటిదాకా ఆ భార్గవి ఏం చెప్తే అది చేసేవాడు. ఆవిడ కూర్చోమంటే కూర్చునేవాడు, నిలబడమంటే నిలబడేవాడు, ఎవరినైనా కొట్టమంటే కొట్టేవాడు. ఇప్పుడు ఆమె చాలదు అన్నట్టు ఆ అమ్మా నాన్నలు కూడా తయారయ్యారు. ఎందుకు అంకుల్తో అంత గొడవ పడ్డాడు చిన్న? కరుణ ఆంటీని వాళ్ళు అవమానించారు వసు. అంతకు ముందు కూడా చిన్న అన్నయ్య వాళ్ళ ముందే కరుణ ఆంటీని అవమానించాడు. ఇవాళ వీళ్ళు. మీకన్నా ముందు నుంచే చిన్నాని కరుణాయే అమ్మలా చూసుకునేది. అలాంటి మనిషిని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి అని డాడీ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అదే చిన్న అన్నకి తప్పైపోయింది. ఇంటికొచ్చి మా మమ్మీ ముందు పెద్ద గొడవ చేశాడు. అసలే మమ్మీకి డాడీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఇప్పుడు చిన్న అన్నయ్య చేసిన పనికి డాడీ మమ్మీ ముందే మరీ చులకనైపోయాడు. ఎందుకు చిన్న మరీ అంతగా ఫీల్ అవుతున్నాడో నాకు అర్థం కావట్లేదాను. వాళ్ళ అమ్మా నాన్నని చూస్తే నాకెందుకు అసలు వాళ్ళు నిజంగానే చిన్నకి అమ్మా నాన్నలేనా అని డౌట్ వస్తుంది కదా. నాకు అలాగే అనిపిస్తుంది.
నిజానికి అమ్మంటే కరుణ అంటేనే. చిన్న అన్నయ్యని ఎలా చూసుకునేది? కరుణ అంటే ఎవరితోనైనా గొడవపడితే ఊరుకునేదా? అది ఎందుకు చిన్న అన్నయ్యకి అర్థం కావడం లేదో మరి. కానీ వాళ్ళు మాత్రం అన్నయ్యని పూర్తిగా నాశనం చేస్తున్నారు వాసు. ఇక అలాగే వదిలేస్తే అన్నయ్య మనకు దక్కడు. ఉండు, ఇప్పుడు మాట్లాడతాను. హలో, ఎక్కడున్నావు చిన్నా? ఇంట్లో. ఏంటి, దేవి గారికి ఇన్ని రోజులకి దయ కలిగి ఫోన్ చేశారు? ఇంకా మాట్లాడకపోతే ఏమైపోతావో అని ఫోన్ చేశాను. నేనేమవుతాను? పిచ్చివాడు అవుతున్నావు. ఎందుకు రాజా అంకుల్తో గొడవ పడ్డా? అను చెప్పిందా? ఎవరు చెప్తే ఏంటి? నువ్వు చేసింది తప్పా కాదా? తప్పని నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను చేసింది రైటే అని నువ్వనుకుంటే సరిపోతుందా? రాజా అంకుల్ నీకు ఎంత సహాయం చేశారో మర్చిపోయావా? ఆయన ఎంత గొప్ప మనిషి నీకు తెలీదా? అలాంటి వ్యక్తితో గొడవ పడతావా? రేపు ఆయన చంపమంటే చంపేస్తావా? నువ్వెందుకు ఆయన తరపున వకాలు తప్పించుకొని మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? నాకు అన్నీ తెలుసు. ఏ కారణం లేకుండా అంకుల్ మీ అమ్మా నాన్నలతో గొడవ పడతారా? అలాగే నేను ఏ కారణం లేకుండా ఎవరితోనూ గొడవ పడను వసు. మా అమ్మా నాన్నల్ని ఎవరో తిట్టిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అది మామూలుగా కూడా అడగొచ్చు చిన్నా. షర్ట్ పట్టుకుని అడగాల్సిన అవసరం లేదు. నీలో నచ్చినది ఇదే. ఎవరు ఏం చెప్పినా రెచ్చిపోతావు. ఆ భార్గవి గారు, ఇటు మీ అమ్మా నాన్నలు నిన్నొక రౌడీని చేస్తున్నారు. వద్దు వసు, అనవసరంగా మా అమ్మా నాన్నల్ని ఏమీ అనద్దు. నా జీవితంలో రావాల్సిన వాళ్ళు ఎలాగూ రాలేదు. వచ్చిన వాళ్ళనైనా కాపాడుకోనివ్వు. వాళ్ళని ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేను. అది రాజా అయినా ఆ దేవుడైనా సరే. చిన్న ఏమంటున్నాడు వాసు? ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదా నువ్వు? వీలు చూసుకొని నేనే తన్ని కలిసి మాట్లాడతాను. మా నాన్ననే కొడతావా నిన్ను? ఎప్పుడైతే మా నాన్న మీద నువ్వు చేయి చేసుకున్నావో అప్పుడే నీ మీద గౌరవం పోయింది. వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. పదా, ఇంకొకసారి మా వాళ్ళ జోలికొస్తే ఈసారి వార్నింగ్లుండవు. బాధపడకండి. చిన్నాకి అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమకి సంతోషించాలో లేక కన్న తండ్రి అయిన నా మీదకొచ్చి నాన్న మాటలు అన్నందుకు కుమిలిపోవాలో నాకు తెలియట్లేదు చందు. వాడింటికొచ్చి గొడవ చేసి నా షర్ట్ కాలర్ పట్టుకున్నందుకు అమృతకి కోపం వచ్చింది. చిన్న మీద పోలీస్ కేసు పెట్టమంటుంది. కానీ ఎలా పెట్టను? ఎలా వాడిని అరెస్ట్ చేయించను? నా బాధను ఎలా చెప్పుకొంచుంది? తన కళ్ళ ముందు భర్త చొక్కా పట్టుకుంటే ఏ ఆడది మాత్రం తట్టుకోగలదు చెప్పండి? పైగా మీరంటే అమృతకి చాలా ఇష్టం. మిమ్మల్ని అవమానిస్తే ఎలా తట్టుకుంటుంది? బాధగా ఉంది చందు. నన్ను అవమానించినందుకు కాదు, నాతో గొడవ పడినందుకు కాదు. ఎవరినో అమ్మా నాన్నలంటూ మనల్ని కాదంటున్నాడే, అందుకు. నీ కళ్ళ ముందే ఎవరినో అమ్మాని పిలుస్తూ నిన్ను కోపడ్డాడు అంటుంటే ఆ రోజు బాధ నోచుకోమని చాలా ఈజీగా చెప్పేశాను. కానీ ఆ అనుభవం నాకెదురయ్యేసరికి తట్టుకోలేకపోతున్నాను. నేనే భరించలేకపోతున్నాను. ఒక అమ్మగా నువ్వెలా భరించావు చందు? మీరే చెప్తారు కదండి, రేపు మనకంటూ ఒక రోజు వస్తుంది అన్న ఆశతో
ఈ రోజు కష్టాన్ని దిగమింగుకో అని. నేను అదే పాటిస్తున్నాను. బాధని దిగమింగుకోవడం పాతికేళ్లుగా అలవాటు పడ్డాం కదండి. ఈరోజు కొత్తేం కాదుగా. చందు, బా బాగుంది, చాలా బాగుంది సీన్. ఇంటికంటే గుడి పదలమని ఎందుకన్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ, నన్ను చూసి విడిపోకండి. మిమ్మల్ని కలపడానికే నేను వచ్చాను. మీరు కలుసుకున్న ప్లేస్ కూడా చాలా బాగుంది. రాముడి లాంటి రాజా, భార్యని తప్ప మరో ఆడదాని వంక కన్నెత్తైనా చూడని గొప్ప సుగుణాభిరాముడు. నువ్వు కరెక్టే రాజా, ఎందుకంటే నువ్వు ఏకపత్ని వ్రతుడివే. కాకపోతే నీ భార్యలే ఇద్దరయ్యారు. ఏ పత్నికి న్యాయం చెయ్యాలో నీకు తెలీదు. నీ భార్యలిద్దరికీ భర్తని ఎవరికి త్యాగం చేయాలో వాళ్ళకి తెలీదు. సీత రాముడికి సంవత్సరమే దూరంగా ఉంది. కాని ఈ సీత 25 ఏళ్లు దూరమైంది. ఇంకా దూరంగానే ఉంటుంది. రామాయణాన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మీ ముగ్గురి లవ్ స్టోరీ. అంతేనా చందు? ఎందుకే మా మీద ఇంత కక్ష సాధిస్తున్నావు? మా బిడ్డని మాకు కాకుండా చేశావు. చివరికి కన్న వాళ్ళని శత్రువులుగా చేసి మా చిన్నతో ఆడుకుంటున్నావు. నీ పంతం కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకోవడం నీకెంతవరకు న్యాయం? న్యాయం అన్యాయం గురించి యుద్ధానికి దిగాక మాట్లాడకూడదు చందు. యుద్ధంలో గెలుపు ఓటమి ఈ రెండే మాట్లాడాలి. నేను గెలవడానికి ప్రయత్నిస్తున్నాను, గెలుస్తాను కూడా. ఓటమి అంచున నువ్వున్నావు. అందుకే తల వంచి లొంగిపో, చందుగా బయటపడు. కనీసం నీ కొడుకైనా నీకు దక్కుతాడు. లేదంటే వాడు మీకు పూర్తిగా దూరం అయిపోతాడు. చూడు భార్గవి, ఎవరో ఇద్దరు అనామకుల్ని తీసుకొచ్చి వీళ్లే నీ తల్లిదండ్రులు అంటే వాడు పిచ్చోడు కాబట్టి నమ్మాడు. అందరూ అలా నమ్ముతారని అనుకోవద్దు. వాళ్ళని బయట పెట్టడం నాకు క్షణాల్లో పని. మరెందుకు ఆగిపోయావు? బయట పెట్టే రాజా. అది నీ వల్ల కాదు. ఎందుకంటే చందు బయటపడనంత కాలం నువ్వు ఏమీ చెయ్యలేవు. ఒకవేళ వాళ్ళని పంపించినా మరో జంట వస్తారు. చిన్నాకి తల్లిదండ్రుల్ని కొత్తగా పరిచయం చేస్తూనే ఉంటాను. నీ మీద ద్వేషాన్ని ఇలా రగిలిస్తూనే ఉంటాను. అందుకే చెప్తున్నాను, నా మాట విని బయటపడిపోండి. ఇలా గుళ్ళు గోపురాలు తిరిగి కన్నీళ్లు పెట్టుకునే బాధ తప్పుతుంది. ఈ మాత్రం దానికి విజయం సాధించానని సంబరపడిపోకు భార్గవి. గెలుపంటే చివరి వరకు పోరాడాక వచ్చేది. నువ్వు చెప్పినట్లు మనం చేస్తుంది యుద్ధమే. ఈ యుద్ధంలో గెలుపు నీదే అని నువ్వు ధీమాగా ఉండొచ్చు. చివరి ఫలితం ఏంటనేది నువ్వు డిసైడ్ చేయకు. అదిగో ఆ రాముడే డిసైడ్ చేస్తాడు. రావణాసుని చంపడానికి రాముడు ఎంత సత్య దీక్ష పట్టాడో నా భర్త అంతే దీక్ష పట్టాడు. నీలాంటి రాక్షసులు ఆయన్ని ఏమి చేయలేరు. మా కొడుకుని దూరం చేసి మాకు కన్నీళ్లు మిగించాలని నువ్వనుకున్నా వాడికి మాకు ఉన్న అనుబంధాన్నైతే
నువ్వు తెంచలేవు. వాడిలో ప్రవహించే రక్తం మాది, వాడిలో ఉండే మంచితనం మాది. వాటిని నువ్వు మార్చలేవు భార్గవి. నీలాంటి కాకి కోయిలని ఎన్ని రోజులు పెంచినా ఏదో ఒక రోజు మా గూటి పక్షి మా గూటికే వస్తుంది. దాన్నాపడం నీ వల్ల కాదు. పదండి వెళ్దాం. వెళ్ళండి. ఎంత దూరం వెళతారో నేను చూస్తాను. తాతయ్య, తాతయ్య. పర్వాలేదురా, నన్ను తాతయ్య అని పిలిచి గౌరవిస్తున్నావు. అదేం తాతయ్య? అవునరా, నన్ను కూడా షట్టు పట్టుకొని అవమానకరంగా మాట్లాడతావేమో అనుకున్నాను. ఏంటి తాతయ్య, నువ్వు కూడా నన్ను తిడతానికి వచ్చావా? ఏ, ఎంతమంది తిట్టారేంటి ఇప్పటికీ? ఎందుకు తిట్టలేదు? అందరూ నోటికి బాగానే పని చెప్పారు. కరుణమ్మ దారి కాసి ఆపి మరీ తిట్టెళ్ళింది. వాసు ఫోన్ చేసి తన కోపాన్ని చూపించింది. అను అయితే డైరెక్ట్ గా ఇంటి నుంచే బయటకు వెళ్ళమని అనేసింది. ఇంకా మిగిలింది మీరే. కానీ ఏమేం తిడతారో ఏమేమంటారో అనేండి. అంటే ఇప్పటి వరకు నువ్వు చేస్తుంది కరెక్ట్, నిన్ను అడిగిన వాళ్ళందరూ చేస్తుంది తప్పు అనుకుంటున్నావా? నువ్వు రాజ్యాలంటే ఒక పెద్ద మనిషిని అవమానించి మాట్లాడడం, ఇంటికి వెళ్లి ఆయన షర్టు పట్టుకుని బెదిరించడం, ఇవేవి నీకు తప్పుగా అనిపించడం లేదా? ఏ, ఆయన మాత్రం మా అమ్మా నాన్నల్ని అవమానించొచ్చా? చిన్నప్పటి నుంచి నరకు నరకు అంటే ఏంటో చూసాను తాతయ్య. రోడ్డు మీద చిత్తుకాయ తలేరుకుంటూ అమ్మా నాన్నలతో కలిసి వెళ్లే పిల్లల్ని చూసి కుమిలిపోయేవాణ్ణి, కుళ్ళుకునేవాణ్ణి. అలాంటి నాకు 25 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ అమ్మా నాన్న ఇంటికొస్తే వాళ్ళని బెదిరిస్తారా పెద్ద మనిషి? నా కోపం రాదా? బాగుందిరా, నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ ఉండడం అనే విషయాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ అమ్మా నాన్న అవుతారో లేదో సరిగ్గా తెలియని వాళ్ళ కోసం నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటున్న కరుణమ్మను అవమానించావు, రాజాను అవమానించావు. ఇది ఎంతవరకు న్యాయంరా? ఏ, ఇంటికెళ్ళిన వాడివి రాజ్యాన్ని చూసి ఎందుకండి మా అమ్మా నాన్నల గురించి అలా మాట్లాడారని అడగొచ్చు కదా? అది మాటేగా. ఆయన స్థానాన్ని మర్చిపోయి వీధి గుండాలా వెళ్ళి షర్టు పట్టుకుంటావా? అంటే నిన్ను చూస్తే తను భయపడిపోవాలా? నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? నా కోపం వచ్చింది తాతయ్య. ఎవర్రా నీకు తాతయ్య? నీకు నాకున్న రిలేషన్ ఏంటి? నన్ను తాతయ్యని ఎలా పిలుస్తున్నావు చెప్పు? మీరేగా తాతయ్య అని పిలవమన్నారు. మరి కరుణమ్మ కూడా నిన్ను అమ్మ అని పిలవమంది కదా, మరి ఎందుకు పరాయిదాన్ని చేసి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు? నీకు అమ్మ దొరికింది కదా అని కరుణని కాదన్నా. నాన్న ఉన్నాడు కాబట్టి తండ్రిలా ఆదరించే రాజా చొక్క పట్టుకున్నా. రేపు తాతొస్తే నన్ను కూడా ఎరా ముసలోడా అంటావు, అంతేగా? అరే చిన్న, మనిషి పై మెట్టెక్కి కిందకు చూస్తే అంతా తనకంటే చాలా తక్కువ అన్నట్లు కనిపిస్తుందిరా. అది చూసి విర్రవీగి పైకెక్కించిన మొదటి మెట్టుని మర్చిపోకూడదు. ఎందుకంటే నిన్ను భరించిందా మెట్టు, నిన్ను పైకెక్కించిందా మెట్టు. ఏ రోజుకైనా నువ్వు కిందకు రావాల్సిందే. నువ్వు కష్టాలు పడిన రోజు, కన్నీళ్లు పెట్టుకున్న రోజు నిన్ను చేరదీసిన మనుషుల్ని చాలా నీచంగా చూశావు. అది ఎంత పెద్ద ద్రోహమో నీకు తెలుసా? నేనేమీ కావాలని చేయలేదు. వాళ్ళ హద్దులు మర్చిపోయి నన్ను రెచ్చగొట్టారు. హద్దులా? వాళ్లకు నువ్వు హద్దులు నిర్ణయించేంత గొప్పవాడివేంట్రా? నా హద్దుల్లో నేను ఉండాలని కరుణ అనుకుని ఉంటే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివి. నా హద్దుల్లో నేను ఉండాలని రాజా అనుకున్నా, నేననుకున్నా నీ జీవితం ఎప్పుడో ముగిసిపోయేది.
అసలు రాజా గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు రాజాని బెదిరిస్తే భయపడిపోతాడనుకున్నావా? రాజా నీకంటే పెద్ద రౌడీ, ఆ విషయం నీకు తెలుసా? నువ్వు ఇంటికొచ్చి గొడవపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయావంటే అది నీ గొప్పతనం అనుకోకు, రాజా మంచితనం మాత్రమే. ఈ రోజు కూడా నువ్వు ఇలా ఉన్నావంటే రాజా నీ మీద చూపించే వాత్సల్యం వేర ఫూల్. ఒక్క ఫోన్ కొట్టాడంటే జీవితంలో జైల్లోంచి నువ్వు బయటికి రాలేవు. నిజంగా రాజాకి కోపం వస్తే నువ్వు తట్టుకోలేవు. నీ వెనుకున్న భార్గవి కూడా నిన్ను కాపాడలేదు. ఆ భార్గవి మాయలో పడి అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నావురా. ప్రేమని పంచే మనుషుల్ని శత్రువులు చేసుకొని మళ్ళీ అనాథలా మారిపోతున్నావు. నిన్ను అనాథను చేయడమే ఆ భార్గవి లక్ష్యం. అది నీకు అర్థం కావడం లేదు. ఇకనైనా దాని నీడ నుంచి బయటపడు. మధ్యలో ఆవిడేం చేసింది? ఆవిడ నాకు చాలా మంచి జీవితాన్ని ఇచ్చింది. ఆవిడేమనకండి తాతయ్య. అవును, చాలా గొప్ప జీవితం ఇచ్చింది. నిన్ను కిరాయి రౌడీ చేసింది. రేపు నీకు ఎవరితైనా గొడవ జరిగి కాళ్ళు చేతులు విరక్కొట్టుకుంటే కనీసం నీ మొహం కూడా చూడదరాది. ఆవిడేం అలాంటి మంచి కాదు. నాకంటే బాగా తెలుసురా నీకు. భార్గవి నా కూతుర్రా. దాని గురించి నాకు తెలుసా, నీకు తెలుసా? పాలిచ్చేంత వరకేరా పాడిగేదిని మహాలక్ష్మిలా చూస్తారు. వట్టిపోతే కసాయి కొంపకే పంపిస్తారు. నీ బ్రతుకు అంతే. నీలో చేవ ఉన్నంత కాలమే నిన్ను కొడుకులా చూస్తానంటుంది. ఆ తర్వాత నిన్ను నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తుంది. నువ్వు ప్రేమించిన వసుని తన కొడుకు చేసుకోవాలని చూస్తున్నా కూడా ఇంకా నువ్వు భార్గవిని నమ్మి అందరికీ దూరం అవుతున్నావు. ఇప్పటికైనా బుద్ధిబలం పెంచుకో. ఒంటరిగా ఉన్నావుగా, మనసు పెట్టి ఆలోచించు. నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుస్తుంది. లేదంటే చివరికిదిగో ఇలా ఒంటరిగా మిగిలిపోతావు.